ఎందుకొచ్చావు? నిన్నే అడిగేది, ఎందుకొచ్చావు? తప్పు. ఒక వ్యక్తి మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎందుకొచ్చావని ప్రశ్నించకూడదు. టేక్ యువర్ సీట్ అని మర్యాదగా చెప్పాలి. అది కూడా తెలీదా మీకు? ఓహో, ఎంత తెలిసిన వాడివే. డోర్ ఓపెన్ చేసి మై కమ్ ఇన్ సర్ అని పర్మిషన్ తీసుకోవాలన్న మర్యాద తెలీదా? మనమిద్దరం తప్పప్పుల గురించి తర్వాత చర్చించుకుందాం. మొదలు పెట్టింది నువ్వు. అసలు ఎందుకు వచ్చావు ముందా చెప్పు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. నా ఆఫీస్కి వచ్చి నన్నే ప్రశ్నలు అడుగుతావా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అన్నప్పుడు ప్రశ్నలు అడిగే ప్లేస్ ముఖ్యం కాదు, సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ముఖ్యం. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మీరే, అందుకే వచ్చాను. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళకపోతే ఇక్కడే చాపేసుకుని పడుకోవడానికి వచ్చాననుకుంటున్నారా? నాకున్న సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్తే వెళ్ళిపోతాను. సరే, అడుగు, చెప్తాను. అసలు గుడికి ఎందుకు వెళ్తారు? ఇదొక ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పాలా? హలో, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. గుడికి ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తారు. నువ్వింకా దేనికైనా వెళ్తావా? అది చెప్పాల్సింది మీరు. దండం పెట్టుకోవడం మాత్రమే కాకుండా అంతకు మించి చేసే వాళ్ళని ఏమంటారు? అసలేంట్రా నీ ప్రాబ్లం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడానికే వచ్చాను. గుడికి వెళ్ళాను, దేవుడికి దండం పెట్టుకున్నాను, తిరిగి వచ్చాను అన్నట్టుగా ఉండాలి. అంతకు మించి చేస్తే నాకెక్కడో కాలుద్ది. అసలు నువ్వు కూడా ఇలా నా ముందు కూర్చుని సంబంధం లేకుండా మాట్లాడితే నాకెక్కడో కాలుతుంది. ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు? గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ మీకే కాదు, మాకు కూడా వచ్చు. ముందు మేము అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పండి. నాకు ఒక పక్క మా నాన్న టెన్షన్, మరో పక్క మీ టెన్షన్. మీ ఇద్దరి వల్ల నాకు టెంపర్ పెరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న గురించి నాకెందుకు చెప్తున్నావు? అసలు మీ నాన్నకి నాకు సంబంధం ఏంటి? ఇద్దరు ఒకటే కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.